క్వశ్చన్ నెంబర్ 1. భూకంపాలను ముందుగానే కనిపెట్టే పరికరం పేరు. శిల్ప తెలుసా? సోనోగ్రాఫ్ మెషిన్. సోనోగ్రఫీ. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. ముందు తను బజార్ నొక్కి 20,000 మా అకౌంట్ లోకి వచ్చేసింది అంతే కదా. ఆన్సర్ ఇస్ సిస్మోగ్రాఫ్. సిస్మోగ్రాఫ్. ఓ షిట్. ఇంత బాధ నేను ఎప్పుడు పడలేదు సార్. అయ్యో గ్రాఫ్ కరెక్ట్. మళ్ళీ అక్కడే దిస్తియా? ఇక్కడే ఫైనల్. దివ్య నువ్వు అవన్నీ చూస్తుని మర్చిపోతావు. 20,000 తీసుకో. నీ అకౌంట్ ఇప్పుడు 1,20,500. శిల్ప శివారెడ్డి ఇస్ లీడింగ్ 1,42,200. సో నేను ఓడిపోయి నిన్ను గెలిపిస్తున్నాను. యు ఆర్ నాట్ విన్నింగ్. ఓకే నీకు ఇస్తా. ఏమో ఇంకా 4 ఉన్నాయి. 4 చెప్తే నువ్వే గెలవచ్చు. మీ ముగ్గురు ఇట్లా ఎవరు నన్ను గెలిపిస్తే విజయలక్ష్మి చెప్పినా గెలవచ్చు, జయలక్ష్మి చెప్పినా గెలవచ్చు. రెడీ. క్వశ్చన్ నెంబర్ 2. వస్తువులను వాయిదా పద్ధతిలో కొనే స్కీమ్ ఇప్పుడు చాలా పాపులర్ కదా. ఈ స్కీమ్ ను తొలిసారిగా ఏ వస్తువులతో మొదలు పెట్టారు? వస్తువుల్ని మనం కొంటాం కదా వాయిదా పద్ధతి. ఎవ్రీ మంత్ వి పే. ఆ కొనే స్కీమ్ ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది. ఈ స్కీమ్ ని ఫస్ట్ టైం ఏ వస్తువుతో మొదలు పెట్టారు? నో ఆన్సర్ ఫ్రమ్ ఎనీబడి. సో మీ డబ్బులు మీకు సేఫ్ గా ఉన్నాయి. నా అకౌంట్ 20 వాట్ వాజ్ యువర్? టీవీ. ఇల్లు. కాదు. తిండి వస్తువులండి. గిన్నెలు. కాదు. టీవీ. కుట్టు మిషన్. ఇట్ వాజ్ సింగర్ ఆలోచన లేదు. సింగర్ కుట్టు మిషన్. ఓకే రెడీగా ఉండండి. ఎవరో చెప్పేసేటట్టు కనిపిస్తోంది నాకు. క్వశ్చన్ నెంబర్ 3. టిప్స్ కంపెనీ చాలా పాపులర్. టిప్స్ అంటే అబ్రివేషన్ ఏమిటి? టిప్స్ కంపెనీ చాలా పాపులర్. టిప్స్ నొక్కేసావు. బట్ ఇప్పుడు రాంగ్ చెప్తే 20,000 మా అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఓకే మీకు తెలియాలి. తెలిస్తే తిరుపతి. తిరుపతి తర్వాత కొట్టకుండా గెలుస్తానండి నేను. బట్టన్ ఒత్తకుండా గెలిచేస్తాను నేను. అలాగే ఉంది. అంటే ఎందుకు చెప్పారంటే అండి ఆయన బాలాజీ భక్తుడు. బాలాజీ భక్తుడు. బట్ టు ఇంప్రూవ్ అండ్ ప్రమోట్ సింగింగ్. ఇంప్రూవ్ అండ్ ప్రమోట్ సింగింగ్. అందుకు నువ్వు విజయలక్ష్మి చెప్పేస్తుందేమో అనుకున్నా. అయ్యో సారీ. 20,000 విజయలక్ష్మి అకౌంట్ లో నుంచి. దివ్య నా తోబుట్టువులతో నేను ఈ రోజు మధ్యలో నిలబడి ఆడుతుంటే నాకెంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. డబ్బులు వస్తున్నాయి కదా. కూడా ఒకసారి బట్టలు వచ్చు. కమాన్ నాకే పెట్టారు నెక్స్ట్ టెండర్. విజయలక్ష్మి గారి అకౌంట్ లో ఇప్పుడు 80,700. శివారెడ్డి చాలా. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఇంకా 2 ఉన్నాయి. రెడీ. ఈ 2 తారుమారు చేయొచ్చు. 40,000 లాగేస్తే శిల్ప లాగినా తను 1,02,000 వచ్చేస్తాడు. శిల్ప విల్ గో టు 160. అలాగే 2 నువ్వు చెప్తే యు గో టు 120. యు గో టు 140. రెడీ. క్వశ్చన్ నెంబర్ 4. పురాణాల ప్రకారం సరస్వతి నదిని నేల మీదకు తెచ్చిన ఋషి ఎవరు? సరస్వతి నదిని నేల మీదకు తెచ్చిన ఋషి. గంగనని చెప్పొచ్చు కదండి. సరస్వతి ఎందుకు అనాలి? సరస్వతి నదిని నేల మీదకు తెచ్చిన ఋషి. కొంచెం కదా. నేను నొక్కి గెస్తేనా? 20,000 పోతాయి. అసలు ఏదో వచ్చినట్టు అక్కడ ఎటు పోయినట్లే. ఎలాగ పోయేది కదా. సరే ఎవరు వైల్డ్ గెస్ ఎవరు? నేనే. వశిష్ఠుడు. ఓకే కశ్యపుడు. ఇప్పుడు కలిసింది. ఓకే ఫైనల్. శివాజీ కరెక్ట్ గా చెప్పు. నువ్వు చెప్పాలని నా కోరిక. శివా. క్వశ్చన్ నెంబర్ 5. ఫ్రెంచ్ కిస్ ను ఫ్రెంచ్ వాళ్ళు ఏమని పిలుస్తారు? ఫ్రెంచ్ కిస్.
ఫ్రెంచ్ వాళ్ళు ఏమని పిలుస్తారు? ఫ్రెంచ్ కిస్ కౌగిలింతలన్నీ ఆయన అడుగుతారు. నేను అందరికీనండి ఒట్టే తను అడిగాను. కిస్ ని ఫ్రెంచ్ లో ఏమంటారు? అదే ఫ్రెంచ్ కిస్ ఉందా? ఆ ఫ్రెంచ్ కిస్ ని ఫ్రెంచ్ వాళ్ళు ఏమని పిలుస్తారు? ఫ్రెంచ్ వాళ్ళు ఫ్రెంచ్ కిస్ అనే పిలుస్తారు. అదే తమాషా చూసారా? క్వశ్చన్ లోనే తిరగాదు. రెడీ? ఈజ్ అన్ ఇంటర్నేషనల్ స్టార్ కాబట్టి ఈ క్వశ్చన్ ఆయనకే కరెక్ట్. బజార్ బజార్ బజార్. నాకు అసలు కిస్ల గురించే తెలీదు. బజార్ 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 నొక్కి మాట్లాడాలి. బజార్ అటాక్ అటాక్. శివ No. తిండిపోతు కదా, బాగా శక్తి ఉంది సార్. అబ్బా సో ఎవరికి తెలీదా? ఫ్రెంచ్ కిస్ అనే అంటారండి. గెస్సింగ్ ఫ్రెంచ్ కిస్ అని అంటారు. ఏదో తమాషకు ఉంది ఆన్సర్. నాకు కూడా ఫ్రెంచ్ కిస్ ని ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ కిస్ అని పిలుస్తారట. బా అందాం అనుకున్నా. అనుకున్నావా? అనాల్సింది. అయితే వీళ్ళ మీద ఎంత నేను కొంచెం 20,000 ఎక్కువ ఉంటే ఎట్లీస్ట్ సమానమన్న అవుతాను కదా అని, అది తప్పైతే తప్పైంది చెప్పేవాడిని. అబ్బా. బట్ మరి తక్కువ ఉన్నాను ఆమెకంటే 2,000 ఎక్కువ అంతే. బట్ బోనస్ రౌండ్ అయిపోయింది. మన కొడితే కొట్టాలరా రౌండ్ అయిపోయింది. 80,700. నెక్స్ట్ జయలక్ష్మి 1,05,300. నెక్స్ట్ శిల్ప బ్యాడ్ లక్ 1,20,500. అండ్ ది అల్టిమేట్ విన్నర్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ శివారెడ్డి. విమల్ మంచి కిక్కుల గేమ్ షో చూసారా? ఎంజాయ్ చేశారా? మీరు రండి, పార్టిసిపేట్ చేయండి. డోంట్ మిస్. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్. శుభరాత్రి. గుడ్ నైట్. దీని మీద డాన్స్ చేయలేం. దీని మీద డాన్స్ చేయలేం. సారీ. దివ్య దివ్య వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే వావ్ అని టైప్ చేసి స్పేస్